వారసులయ్యే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారా? ఇచ్చేవాడు కూడా, మా సార్ అంటాడు అప్పుడు, ఇచ్చేవాడికి ఇచ్చే అర్హత ఉందా? అసలు ప్రార్థన ఎవరితో చేయించుకున్నావు? అసలు వీడు ప్రార్థన చేస్తే అసలు దేవుడు వింటాడా? అది కూడా మీరు ఆలోచించాలా. అలా ఆలోచించగానే క్రైస్తవులు దెబ్బతింటున్నారని మా సుదర్శన్ రాజు గారు నాతో పోరాడుతున్నారు. ఇప్పుడు కరెక్ట్, అది దాని మీద కూడా మనం మాట్లాడదామండి అని చెప్పాను నేను. ఎవడు దొరికితే వాడితో ప్రార్థన చేయించడం, ఎవడు దొరికితే వాడికి ఇచ్చేయడం, వాడి మాటలు చెప్పి లక్షలు లక్షలు గుమ్మరించి ఇంకా రోడ్డు మీద తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే మీరు ఆశీర్వాదాలకు కారణభూతులు అర్హత పొందే వాళ్ళు అవ్వాలి అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలి. ఇన్ని క్యారెక్టర్స్ మనలో రావట్లేదు. ఉండాలని ప్రయత్నం చేసినా మనకు రావట్లేదేంటి? మనలో ఇవి రావటం లేదు ఎందుకు? మనం దీని దగ్గరకు వెళ్ళినా మళ్ళా దూరంగా వెళ్ళిపోతున్నాం. చేయాలనుకున్నా చేయలేకపోతున్నాం. మిస్టేక్ ఎక్కడుంది? ప్రాబ్లం ఎక్కడుంది? దేనివల్ల ఈరోజు సంఘం ఎదుగుతలేదు? దేనివల్ల కుటుంబ జీవితం ఎదగటం లేదు? దేనివల్ల మామూలుగా నీ ఇల్లు నీకు బాధ్యతలు ఏదో వాస్తాన్ని మూలకులు కొట్టి ఈ తర్వాత తీసి అటు ఆ కిటికి తీసినంత మాత్రం నీకు డబ్బులు దండగ అయితే తప్ప, ఏదో తీర్థయాత్రలు చేస్తున్నావు, ఇంకెక్కడో దేవాలయాలు ఉన్నాయి అక్కడ పోయి దేవుణ్ణి మొక్కుకుంటే బాధ తీరుతుందేమో అని నువ్వు వేలాంగిని పోయి గుండు కొట్టించుకున్నా, మెదక్ చర్చిలో పోయి పుట్టింటికెళ్ళి తీసుకొచ్చినా నీకు మేలెందుకు జరగటం లేదో నువ్వు ఆలోచించాలి. ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికీ వాళ్ళు మొక్కుకుంటున్నారు. నాకు చూస్తే ఆశ్చర్యం ఉంది. ఎక్కడ పోవాలంటే పుట్టింటికెళ్ళి తినడానికి ఎక్కడికో పోవాలట. అక్కడికి పోతేనే దేవుడు ఆడికెళ్ళి ఇడికి రాగానే మళ్ళీ ట్రబుల్. ఎందుకు జరుగుతుంది అనేది ఎవరు ఆలోచించడం లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇన్ని క్యారెక్టర్స్తో ఇన్ని విషయాలుగా మీరు ఎదగాలి అంటే ఇక చెప్తున్నాడు. తీయండి, పేపర్ తీయండి. 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనును. జీవమును ప్రేమించి, ఇంతకీ జీవం అంటే ఏంటిది? నిత్య జీవము అంటున్నాడు. అసలు జీవం ఏంటిది? నిత్య జీవం ఏంటిది? ఆలోచించండి. చదువుతున్నామంటే చదవటం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. జీవం ఏంటో యాకోబు చెప్తున్నాడు. చూశారు కదా ఏమని? మీ జీవం ఏ పాటిది? మీరు ఇంతలో కనబడి, అంటే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేదేంటిది? నీ శరీరం. అర్థమైందా? ఈ దేహమే జీవము. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం రక్తంలో ఉంటే రక్తం బతికుండాలంటే నీ దేహం. అందుకే యేసు తన జీవాన్ని త్యాగం చేశాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అంటే తన శరీరాన్ని, తన రక్తాన్ని ధారపోశాడు శిలువలో. అది జీవము. ఈ జీవమును ప్రేమించి అంటే ఇది క్షేమంగా ఉండాలి. అవునా కదా? ఎవరికైనా తన జీవం మీద అసహ్యం ఉందా? ఎవడైనా తన శరీరాన్ని ప్రేమించుకుంటాడు. ద్వేషించువాడెవడు? ఎవడైనా. ఒకవేళ స్మార్ట్గా ఉన్నా పర్వాలేదు, ఈవెన్ కుంటోళ్ళు కానీ గుడ్డోళ్ళు కానీ మీరు కనుక ఆలోచిస్తే, నాకు అప్పుడప్పుడు రోడ్డు మీద పోతుంటే తెలుస్తుందండి. 2 కాళ్ళు ఉండవు, 2 చేతులు ఉండవు, కానీ అని పండుకుంటాడు, కానీ ఆడు బతకాలని ఆలోచిస్తాడు. తెలుసా మీకు? ఏమండి? అవునా కదా? కాళ్ళు లేకున్నా, చేయి లేకున్నా, కన్ను లేకున్నా, కాలినా ఎవరికైనా జీవం మీద ప్రేమ ఉంటుంది. నిజంగా ఈ జీవాన్ని నువ్వు ప్రేమించుకొని ఇది నిత్య జీవానికి వెళ్ళాలి. ప్లస్ నువ్వు ఈ జీవంలో ఉండగానే మంచి దినములు చూడగోరాల. ఇప్పటికీ మనుషులు ఏమంటున్నారు? క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఏమంటున్నారు? దినములు చెడ్డమంటున్నాడు తప్ప మంచి దినాలు లేవు బ్రదర్ అంటున్నారు. ఇంతకీ దినములు చెడ్డవి ఎందుకు చెడిపోయినాయి? మంచి దినాలు ఎలా జరుగుతాయి? దినం ఎలా మంచిగా అవుతుంది? దినం ఎలా చెడ్డదవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? బైబిల్లో ఉన్నది కదా బ్రదర్ అన్నాడు. బైబిల్లో ఏమున్నది? నీవు పలికే భాష ప్రకారంగా దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం. దేవుడు చెప్తలేడు అది. మన భాషలోకి వచ్చి మీ ప్రవర్తన బాగుపడడానికి ఆ విధంగా భాషను ఉపయోగించాడు తప్ప దేవుడు నిజంగా ఎవరు చెడిపోయారో గుర్తు చేసుకోపోయిన మాట చెప్పాడు. నీ జీవము కష్టాల పాలవుతుంది అంటే కారణం ఏంటి? నీ బ్రతుకు కానీ, నీ కుటుంబం కానీ, నీ ఇల్లు కానీ, నీ చర్చ్ కానీ
నువ్వు నా ఆఫీస్లో కానీ నీవు నీ జీవము సంచరిస్తున్న ప్రాంతం అంతా చెడిపోవడానికి కారణం చెప్తున్నాడు ఇక్కడ. అలా దాన్ని నిజంగా నువ్వు ప్రేమించి మంచి దినాలు చూడగోరుతున్నావా? ఓ క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా, నువ్వెవరివైనా సరే ఆలోచించుకోమంటున్నాడు దేవుడు. అసలు దినాలు ఎప్పుడు చెడ్డవి కావని మీకు ఇంతకుముందే ఎప్పుడు సమాజం చెడిపోయిందా అన్న రోజున చెప్పాను. ఇప్పటికి కూడా మరోసారి చెప్పమంటే ఇది నాకు ఇష్టమైనది కనుక చెప్తాను, కొత్త వాళ్ళు ఉంటే వినొచ్చు. ఏమంటాడంటే మనిషి, నేను 10th to ఇంటర్మీడియట్ ట్రైన్లో తిరిగేవాడిని, అంటే ఆలేరు నుంచి జనగాం వరకు. అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చి సికింద్రాబాద్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. అప్పుడు పాస్ ఉండేది, కొన్ని రోజులు పాస్ లేకుండా తిరిగేవాళ్ళం. సికింద్రాబాద్ నుంచి అది ఆలేరుకి వెళ్ళి గేట్ బయటికి వెళ్ళాక మా ఫ్రెండ్స్తో చెప్పేవాడిని అనమాట, అరే ఇవాళ నేను ఘనకార్యం చేశాను అంటే, ఏం చేసావంటే దొంగ బండికి వచ్చాను తెలుసా, ఎవ్వరికి దొరకలేదు. ఇది అందరూ చెప్తారు, చిన్నప్పుడు చాలా సరదాగా ఉంటుంది. ఇంతకీ బండి దొంగదా నేను దొంగనా? నేను దొంగతనంగా టికెట్ లేకుండా ప్రయాణం చేసి వచ్చి గేటు బయటకు వచ్చినాక ఏమంటున్నాడు మనిషి, బండిని దొంగదంటున్నాడు, ఈడు దొంగ అని ఒప్పుకోడు. అలాగే మనిషి చెడిపోయి దినాలు చెడిపోయినాయి బ్రదర్, మంచి రోజులు ఏమంటున్నాడు, దినం ఎప్పుడు చెడిపోలేదు. దేవుని ధనాగారంలో నుంచి వచ్చింది, దేవుని చేతిలో ఉన్నది కనుక ఆ కాలానికి పక్షపాతం లేదు. ఆ ఒక్కటి దేవుడు తన చేతుల్లో ఉన్నాడు. కాలములు సమయములు దేవుడు తన చేతిలో ఉన్నాడు. సృష్టి అంతటిని నీ చేతిలో పెట్టాడు కాబట్టి ఈ సృష్టిని చెడగొట్టావు నువ్వు. కాలాన్ని కూడా నీకు ఇస్తే నిన్ను ఆపేవాడేవాళ్ళు లేడు కనుక ఆలోచించాలి మనం. అందుకే కాలం అనేది దినానికి సంబంధించింది కనుక ప్రకృతి చెడిపోయిందేమో, భూమి చెడిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా చెడిపోయి ఉండొచ్చు, జీవరాశులు చెడిపోయి ఉండొచ్చు, చెట్లు చెడిపోయి ఉండొచ్చు, అన్నీ చెడిపోయి చూడనే. కాలం ఎప్పుడూ చెడిపోలేదు. కాలము దేవుని ఆజ్ఞ ప్రకారంగా తన పని తాను. అందుకే కాలాన్ని గురించి మీరు మాట్లాడాలంటే చాలా బాగుంటుంది. కాబట్టి నువ్వు చెడిపోయి దోషం దాని మీద నెడుతున్నావు అంటే నువ్వు మళ్ళా దినాన్ని బాగు చేయాలి. మంచి దినాలు చూడగోరాలంటే ఎవరు బాగుపడాలి? మనం బాగుపడాలి. ఇంతకు మనం చెడిపోవడానికి కారణం ఏంటి? తన పెదవులను అన్నడా చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. ఇంతకీ చెడిపోవడానికి కానీ నీ ఈపు మీద దెబ్బలు పడడానికి కానీ కారణం ఏంటి? ఏమండి, నువ్వు తన్నులు తినడానికి కానీ కారణం ఏంటంటే నీ పెదవుల్లో నుంచి వచ్చే మాట కాదా? మీరు ఆలోచించాలి. ఈరోజు సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములే. దేవుడు అంటే నువ్వు సువార్తకి వెళ్తే ఈడు నిన్ను అంటున్నాడంటే కారణం నీ పెదవులు నువ్వు కాపాడుకోలేదు, నువ్వు మాటలు సరిగ్గా బైబిల్లో నుంచి చెప్పలేదు. ఎందుకని అన్నానంటే మన ఇంట్లో కూడా ఉంటాయి, మన ఇంట్లో కూడా తన్నుకుంటాం అప్పుడప్పుడు. దేనివల్ల? మాటల వల్లనే. సపోజ్ ఒక ఆవిడ ఉందనుకో, ఏ నన్ను కొడతావా, మా అన్నను పిలుచుకొచ్చి నీ అంత చూస్తాడు, ఆడొచ్చే లోపల నీ అంత చూస్తాడు. అవునా కదా? అంటే నీ ఈపు విమానం మూత మోగిందంటే కారణం నీ మాటే. అందుకే ఈ జీవము సుఖంగా ఉండాలి. బయట నేను కొడుతున్నాడు, అన్నులు రాళ్ళేసి కొడుతున్నారు అంటే నీ మాట సరిగ్గా లేదని అర్థం. సర్వలోకానికి వెళ్ళి చెప్పండి అని అధికారికంగా అథెంటిక్గా చెప్పమన్నాడు. యేసు బోధ అథెంటిక్, అధికారికంగా బోధ చేశాడు. క్రైస్తవుడు అధికారికంగా బోధ చేయలేకపోతున్నాడు అంటే బోధించే విధానం తెలియక, పలికే మాటలు తెలియక. ఇంతకుముందు కూడా చెప్పాను, మరలా సేవకులకు చెప్తున్నాను, ఈ భారతదేశంలో ఎంతోమందికి తెలియదని మీరు అనుకుంటున్నారు. తెలియజెప్పాలి అంటే ఏ రాజ్య సువార్తను బోధించాలో, ఎవరిని మనము మన హృదయంలో ప్రతిష్ఠించాలో అదే కారణం కనుక. ఒక పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండి ఉన్నప్పుడు పరితాపము పట్టలేక కూడా దాన్ని ఆపుకొని ఆ రోజు ఎలాంటి ప్రసంగం చేశాడో మీ అందరూ గుర్తు చేసుకోవాలి, మరోసారి గుర్తు చేసుకోవాలి. అబ్బా మీరెంత భక్తిపరులయ్యా, మీరు అతి దేవత
భక్తులై ఉన్నారు, మీకు తెలియక దేనిని మీరు ఆరాధిస్తున్నారో దానినే నేను ప్రకటిస్తున్నాను అన్నాడు. తెలియక ఆరాధిస్తున్నారు కనుక తెలియని దాని గురించి చెప్పాలి తప్ప తెలిసిన దాని గురించి చెప్పకూడదు. ఈరోజు మనల్ని ఎందుకు తంతున్నారు అంటే, అనేక మంది చర్చలు ఊర్లోకి వెళ్ళి ఇది దయ్యం, అది దయ్యం, వీడు దొంగ, వాడు దొంగ అంటున్నాడు. రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదని పనికి మాలిన మాటలు మాట్లాడితే తంతున్నాడు. వాడే కాదు, ఈ మాటలు రికార్డు చేసి ఒకవేళ మీరు కోర్టులో కనుక, పోలీస్ స్టేషన్లో కనుక చెప్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది మీకు. బహిరంగంగా ఎవరిని మనం విమర్శించడానికి వీలేదు. దేవుడు కూడా ఎవరిని విమర్శించమని లేదు. కేవలం యేసు యొక్క గుణగణాలను చెప్పి ఆయన మరణ సమాధి పునరుత్థానాలు చెప్పు, నిన్నెవడుతున్నాడు. దానికి కారణం నీ నోరు, నీ నాలుక. ఈ నాలుక మాట్లాడడానికి కారణం ఏంటి అనేది కూడా మళ్ళా చెప్తాడు ఇక్కడ. నరం లేని నాలుక ఎటైనా మాట్లాడతాడని తప్పించుకోకు. ఆ మాటలు మాట్లాడడానికి కూడా ఎలా ఉంటుందో కూడా దేవుడు చెప్తున్నాడు. చాలామంది తెలియక మాట్లాడండి అంటారు. తెలియక మాటలు వస్తాయా ఏమండి? తెలిసి వస్తాయా? మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 8 గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త, సమాధానానికి అధిపతిగా ఉన్న యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు మనం ఆలోచిస్తే 12వ అధ్యాయము 33 నుంచి, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండ్లను చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకుతారు. యేసు ప్రభు చెప్పేశాడు, దినములు కాదురా చెడ్డయి, మీరు చెడ్డోళ్ళు. మనం చెడిపోయాము అనేది దేవుడు మనకు చెప్తుంటే, మేం మంచోళ్ళం, మా అంత మంచోడి చుట్టుపక్కల కూడా దొరకడు, ఆడే చెడ్డోడు అంటాడు. అవునా కదా? అందుకనే మీరెందుకు చెడ్డవారు అయ్యారో చెప్తున్నాడు. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచిదన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పుదనేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అనే తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అనే తీర్పు పొందువు. అందుకే ఇక్కడ నీ మాటల వల్లనే దెబ్బ తలుగుతుంది, నీ మాటల వల్లనే దినాలు చెడిపోతున్నాయి, నీ మాటల వల్లనే నీకు కీడొస్తుంది. ఇలా ప్రపంచం చెడిపోవడానికి, లేదా నువ్వు తగ్గించుకోకపోవడానికి, అవతలుడు నీ మీద కక్ష కట్టడానికి, తను తాను హెచ్చించుకోవడానికి కారణం నీ మాటలే. అయితే ఈ మాటలకు కారణం ఎవరు? ఈ మాట బయటికి రావాలంటే బేస్ ఎవరు? మాట బయటికి రావాలంటే, మాట మాట్లాడాలంటే నాలుక. ఈ నాలుక అనగా నోరు మాట్లాడాలి అంటే బేస్ ఎక్కడ? తీరా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాడండి. అంటే హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అంటే నీ హృదయం నిండిపోయినది, ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నావో అది హృదయంలో నిండిపోయింది. అందుకే నువ్వు సువార్తకి వెళ్ళినా దుర్వార్త చెప్తున్నావు, దెబ్బలు తింటున్నావు అంటే అసలు నీ హృదయంలో ఏమి ఉండాలో, ఏమి నిండాలో అది ఉండలేదు. నీ హృదయం దానితో నిండి లేదు. అక్కడ చెప్తున్నాడు. అందుకనే మాటలు మాట్లాడడానికి కారణం నీ హృదయం. ఇంతకీ మనుష్య హృదయం అప్పటి వరకు ఏమై ఉన్నది? ఇర్మియా కాడ నుంచి మాట్లాడుతుంటాడు దేవుడు. ఏమనున్నది తెలుసు కదా మీ అందరికి. ఏమనుంటుంది? హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. చూసారా? అదే యేసుక్రీస్తు అంటాడు, వారి హృదయము కొవ్వి ఉన్నది. ఏది రాక స్వస్థత పొందకుండా వారి హృదయము కొవ్విందన్నాడు యేసు.
చాలామందికి తెలియట్లేదు. యేసు ప్రభు హృదయం యొక్క కొవ్వును, హృదయానికి ఉన్న రోగాన్ని తీసేయడానికి వచ్చాడే తప్ప శరీర రోగాన్ని తీసేయడానికి రాలేదనేది ఎవరు అర్థం చేసుకోవట్లేదండి. అందుకే ఇలాంటి కరపత్రాలు కోకోలలో వస్తున్నాయి. ఎలాంటి రోగమా అంటున్నాడు ఒకడు. రోగం కుదరదని బాధ, నా దగ్గరకు వస్తే దెబ్బ కుదురుతుంది అన్నాం అనుకో. మరి ఇంతకు అపోలో హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అంతా ఎవరు? అవునా కదా? అసలు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్లో అన్నీ క్రిస్టియన్, తెలుసా మీకు? అందులో డాక్టర్స్ అందరూ క్రిస్టియన్సే. అందుకే ఏ రోగానికి ఎవరు మందు వేయాలో, ఏ రోగానికి ఎక్కడ స్వస్థ పొందాలో తెలియని దశ. పాస్టర్ ఉన్నాడు అనుకోండి, నాకు షుగర్ వచ్చింది, నేను ప్రార్థించిన నూనె తాగితే నా షుగర్ తగ్గుతుందా? లేదా ఇంజెక్షన్ ఇస్తే తగ్గుతుందా? నువ్వు పాస్టరు అయినా, రెవరెండు అయినా, బిషప్ అయినా, రోగికి వైద్యుడు అవసరమని యేసుక్రీస్తు చెప్పేశాడు. ఆ విషయం మీరు మర్చిపోతున్నారు. శరీర రోగం వేరు, ఆత్మరోగం వేరు. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ ఆత్మరోగాలు. ఇప్పుడు మనం చర్చించుకుంటున్న అన్నిటికీ ఆత్మరోగం కారణం. చర్చిలో గొడవలైనా బాగానే ఉంటాడు కదా, మంచిగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, తెల్ల బట్టలు వేసుకుంటాడు, ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అంటాడు. ఈడే రోగంతో ఉన్నాడు. మన కడబడని భయంకర రోగం, అది స్వస్థత కావాలి నోడు. దానికి స్వస్థత దొరికితే చర్చి నిజంగా దేవాలయంగా కనబడుతుంది బయటోడికి. నిజంగా ఆ రోగానికి స్వస్థత దొరికితే నీ ఇల్లే దేవాలయంగా కనబడుతుంది. నీ ఇల్లే దేవాలయంగా, నీ చర్చి ఏదో ఒక దేవాలయంగా ప్రజలకు కనబడాలంటే నీ ఒళ్ళే దేవాలయం కావాలి. దానికి కారణం, అది కాకుండా ఉన్న కారణం నీ హృదయం కుళ్ళిపోయింది అంటున్నాడు. అలా కుళ్ళిపోయిన స్టేటస్లో ఉన్న నీ హృదయానికి స్వస్థత కావాలి. ఆ హృదయంలో దేన్ని ప్రతిష్ఠిస్తే నీ హృదయం స్వస్థత పొందుతుంది. ఆ హృదయంలో దేన్ని పెడితే నీ హృదయం క్లీన్ అవుతుంది. నువ్వు చెడ్డ మాటలు పలకకుండా నీ హృదయాన్ని క్లీన్ చేసుకుంటేనే నీ చుట్టూ ఉన్న సమాజం బాగుపడుతుంది. నువ్వు నీ జీవాన్ని ప్రేమించగలవు, నువ్వు నిత్య జీవానికి వారసుడు కాగలవు. మీరందరూ ఏక మనసులుగా ఉండగలరు. కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, వినయ మనసులు, కరుణా చిత్తులు ఇవన్నీ కాకుండా అడ్డుపడుతున్నది నీ హృదయం అయితే, ఆ హృదయంలో వ్యాధి ఉంటే ఆ వ్యాధిని నువ్వు స్వస్థపరచుకోవాలి. ఇది కనపడని రోగము. ఏ స్కానింగ్ దొరకదు, ఎంఆర్ఐ తీసినా దొరకదు, 2D ఎకో తీసినా దొరకదు. చాలామంది హృదయం అనగానే నా గుండెని చూపిస్తున్నాడు, గుండె ఉన్నది లబ్ డబ్ అంటది. 2D ఎకో తీస్తే ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. కానీ ఈ ప్రాబ్లము ఈ స్కానింగ్ మిషన్ మాత్రమే దొరుకుతుంది. ఏ స్కానింగ్, ఇలాంటి స్కానింగ్ మిషన్ ప్రపంచంలో ఎవడు తయారు చేయలేడు, చేయబోడు కూడా. దీనికి దొరికే రోగం. అందుకనే ఇది చదువుకుంటేనే మీ ఆత్మలు రక్షింపబడతాయి అన్నాడు దేవుడు. ఆత్మను రక్షించు శక్తి గల వాక్యం ఇది. శరీరాన్ని నేనేం కాపాడుతున్నాను లేదు దేవుడు. అది రోగం వస్తే పోతుంది పో అన్నాడు అంతే. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే శరీరాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు రాలేదు. దేవుని ఆత్మస్వరూపంలో ఉన్న నిన్ను నన్ను, దేవుని ఆత్మలో భాగమై ఉన్న నిన్ను నన్ను కాపాడడానికి, నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చింది వాక్యము భూమి మీదకి. అందుకే నశించిపోతున్న నీ యొక్క హృదయంలో ఘోరమైన వ్యాధి ఉంది కనుక ఇప్పుడు చెప్తున్నాడు. ఇక ఉత్తనే నువ్వు మాట్లాడమండి. ఎవరైనా తెలియక మాట్లాడాలంటే కుదరదు. ఎప్పటి నుంచో మనసులో ఉంటే అప్పుడు వస్తుంది బయటికి. అనాలనుకుంటాం కాబట్టి వస్తుంది కనుక, అందుకే నువ్వు అనడానికి కారణం, ఆ మనసులో నిలుపుకోవడానికి కారణం ఏంటంటే నీ హృదయం అంటున్నాడు. తర్వాత తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదికి దాని వెంటాడవలెను. ఏమన్నాడండి? సమాధానం అనేది, జాగ్రత్తగా ఆలోచించండి సహోదరి సహోదరుడా. సమాధానం ఉత్తినే వస్తుందని అనుకుంటున్నారేమో. అదే లోపించింది కనుక ఈ సమాధానాన్ని ఏం చేయాలంటే మనిషి వెతకాలంటున్నాడు. వెతికితే దొరుకుతుందా? మామూలు వెతికితే దొరుకుతుంది అనుకుంటున్నావా? వెతికి వెంటాడాలంటే ఇలా దొరికినట్టే దొరికి తప్పించుకుంటుంటుంది. అంటే దాన్ని వెంటాడి పట్టుకోవాలి తప్ప ఊరికే రాదు. అందుకే మాకు సమాధానం లేదు బ్రదర్, ప్రార్థన చేయండి. ముందు నువ్వు వెతికి పట్టుకోరా, ప్రార్థన చేస్తే వచ్చేది కాదు అది. ఏమండి?
నువ్వు సమాధానాన్ని వెతికి వెంటాడి పట్టుకోవాలి. వెంటాడవలెను అని రాసింది. ఇప్పుడు ఇది ఎక్కడిది? ఇది కీర్తనల గ్రంథము 34లో ఉన్న మాటలే ఇక్కడ రాస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు వెంటాడలేదు, వాళ్ళు నాశనం అయిపోయారు. మనమైనా వెంటాడాలని, మనమైనా వెతకాలని మళ్ళీ నూతన నిబంధనలో సంఘంలో ఉన్న వ్యక్తులకు రాస్తున్నాడు. ఈజీ కాదు. నువ్వెంతగా ఉండాలనుకుంటున్నావు అదంతగా పోతున్నప్పుడు దాన్ని వెతికి వెంటాడాలే తప్ప ఇలా అనగానే వచ్చేటందుకు ఇదేమో చెట్టు మీద పండుగ తెంపుకొని తినడానికి. అందుకే ఈరోజు సమాధానం కరువైపోయింది అంటే దాన్ని వెతికి వెంటాడాలి. తర్వాత ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. దేవునికి నిజంగా నీ ఉన్నట్టు ఇప్పుడు తమ్ముడు చెప్పాడు పొద్దున విజయ్, నీతికి సాధనాలుగా ఉపయోగించమని చెవుల గురించి చెప్పాడు, కన్నుల గురించి చెప్పాడు. అన్నీ ఎందుకు? నీ కన్నులు ఎలా ఉండాలో చెప్పాడంటే ఆయన కన్నులు ముందున్నాయి. ఏమని? నీతిమంతుల ఉన్నాయా కన్నులు, నీతిమంతుల మీదను. తర్వాత ఆయన చెవులట ప్రార్థనల వైపు. చూసారా, ఆయన చెవులు మన కోసం పనిచేస్తున్నాయి, ఆయన కన్నులు మన కోసం పనిచేస్తున్నాయి, ఆయన నోరు మన కోసమే ఉన్నది, ఆయన వాక్కునిచ్చి మనల్ని బాగుపరచడానికి ఆయన సమస్తము నీ కోసం ప్రయత్నిస్తున్నాడు. కనుక నీ అవయవములను కూడా నీతికి సాధనాలుగా ఆయన కొరకు, ఆయన పని కొరకు. ఆయన పని అంటే నువ్వు పరలోకం వెళ్ళడమే ఆయన పని, నువ్వు బాగుపడమే ఆయన పని. ఆయన పని అంటే నువ్వు దేవునికి చేసేది ఏం లేదండి. దేవునికి ఏమైనా మేలు చేస్తాను అనుకుంటున్నావా నువ్వు? ఇలా బతికితే మనకు మనం మేలు చేసుకున్న వాళ్ళమే తప్ప దేవునికి ఏం మేలు చేస్తావు? ఒక ఆయన అన్నాడట, దేవుని సేవ చేస్తున్నాను బ్రదర్ అన్నాడట. ఎదురున్నోడు హుషారన్నమాట. ఆడేమన్నాడు తెలుసా, మా ఫ్యాక్టరీలోనే జరిగింది. ఏం బాబు నువ్వు దేవుడికి సేవ చేస్తున్నావా? దేవుడు రోగిష్టా, కుంటా, గుడ్డా, బెడ్ నుంచి లేవలేడా అంటున్నాడు. తెలుసా మీరు? ఆలోచించాలి. మాట మాట్లాడటమే కాదు, అవతలోడు ఏమంటాడో కూడా మనకు రావాలి బుద్ధి. దేవునికి సేవ కాదు, నీకు నువ్వు పరలోకం వెళ్ళడానికి నువ్వు బ్రతుకుతున్నావు. ఇది సేవ కాదు. ఎవడు సువార్త ప్రకటిస్తాడో, ఎవడు దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతాడో పరలోకం వెళ్తాడు, అంతే కదా. అవునా? ఇది దేవుని సేవ లేదా నీ బతుకు బాగుపడడానికి నువ్వు చేసే పనా? సింపుల్గా ఆలోచించాలి. ఏదైనా గుడ్డిగా కాదు. ఇట్ ఈస్ లోతులోకి వెళ్తే అదే చెప్తున్నాడు. మన బాబు కోసమే మనం ఇలా నడవాలి. నువ్వు నడవకపోతే దేవునికి వచ్చేమన్నా నష్టం ఉందా? లేకపోతే ఏమండి, అవునా కదా, లాభం ఉందా? ఏదైనా మనకు లాభం, మనకే నష్టం. చాలామందికి చెప్తుంటాను నేను, తాగుబోతులతో అదే మాట్లాడుతున్నాను. ఏమని? నువ్వు తాగడం మానే బ్రదర్ అంటే, నేను తాగితే దేవునికి ఏమైనా నష్టం వచ్చిందా? ఆడేవాడండి, నా కష్టం నేను తాగుతున్నాను అన్నాడు అంటాడు. ఇక వానికి ఏం చెప్తాను? ఒరే బాబు, తాగితే నీకేం నష్టం, దేవుడికి ఏం నష్టం లేదు, నువ్వు మానేస్తే దేవునికి వచ్చే లాభం లేదు. నేను మానాను బ్రదర్, దేవుని నమ్ముకున్నాను, రుబాబుగా నువ్వేం సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మానితే నీకు లాభం, నీ శరీరానికి లాభం, నీ ఇంటికి లాభం, నీ ఒంటికి లాభం. ఆలోచించ. నీ మంచి కోసమే తాగొద్దు అన్నాడు తప్ప ఆయనకేం వచ్చింది? అంతా మన మేలు కోసమే రాయబడ్డాయి. అందుకే మన మేలును చూడాలనుకుంటున్నావా? మన జీవమును చూడాలనుకుంటున్నావా? మంచి దినములు చూడాలనుకుంటున్నావా? ఈ సమాజానికి నువ్వు మేలు చేయాలనుకుంటున్నావా? దీనన్నిటికీ నీకు రాకుండా నిన్ను అడ్డుకుంటున్నాయి నీ మాటలైతే, ఆ మాటలు నీ హృదయంలో నుంచి వస్తున్నాయి కనుక ఆ హృదయాన్ని క్లీన్ చేసుకుంటే అప్పుడు నీ యొక్క మరి ప్రార్థనలను ఆయన చెవులకు తాకుతాయని, నీ క్రియలను చూడడానికి ఆయన దివారాత్రులు ఎదురు చూస్తున్నాడు, చేయి చాపి చూస్తున్నాడు అనేది నీకు అర్థం కావాలి అని కీర్తనల గ్రంథంలో చెప్పబడిందని చెప్పి ఇక కింద దానికి రెమెడీ చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు, పేతురు గారు చెప్తున్న రెమెడీ చూడండి. అంటే ఎలా దీన్ని మనం అధిగమించాలి ఈరోజు. మన ఇంట్లో గొడవలు రాకుండా, మన ఒంట్లో గొడవలు రాకుండా, మన చర్చిలో గొడవలు రాకుండా, మనం ఉన్న బ్రతుకుచున్న ప్రతి చోట గొడవలు రాకుండా, ఈ దారుణ మారణకాండాలు రాకుండా, ఈ మోసాలు మాయలు జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెప్తున్నాడు 13, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు
ధన్యులే. ఇక్కడ ఒక పాయింట్ వేసాడు. ఒకవేళ మీరు ఇంకా మంచి చెప్పి ఏమాత్రం పొరపాటు లేకుండా మీరు సువార్త ప్రకటిస్తే ఒకవేళ అప్పుడు కూడా వాడు కొట్టాడంటే మీ బహుమానం మీకుందరా బాబు, మీరు భయపడద్దు అన్నాడు. ఎందుకంటే మనం పోతాం. మీకు ఒక మంచి మాట చెప్తాను. ఎందుకంటే మన ముందు పోకముందే, మనం ఒక ఊరికి సువార్త పోకముందే ఆ ఊర్లో ఒకడు వెళ్ళి కంపు చేసి వచ్చాడు. మీరంతా దయ్యాలు, మీ దేవుడు కాదు కూడా వాళ్ళని కానీ కొట్టి తిట్టి వాళ్ళ బైబిల్ చింపి ఎలగొట్టినాడు. ఇప్పుడు మనం దిగుతున్నాం, మనం మంచి చెప్దామనే పోతున్నా. వాడేం చేస్తాడు? తెలియక మనల్ని ముందు వీళ్ళు ఇదే జాతి అని కొట్టారనుకో, అప్పుడు మనం ఏం చేయలేము. దాని గురించి మనం ధన్యతనే వహించాలంటున్నాడు. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను, అంటే మీరు తిట్టినోని తిట్టకుండా ఉంటున్నారు, కొట్టినోని కొట్టకుండా ఉంటున్నారు. కొట్టినోని తిరిగి కొట్టకపోతే అవతలోడు ఏమనుకుంటాడు? ఏం చేత కాదా, నీలో పౌరుషం లేదా, నువ్వు గాజులు దొడుకున్నావా అని అన్నటోళ్ళు ఉన్నారు. మరి తిట్టకుండా కొట్టిన వాళ్ళు కూడా ఎందుకు ఇలా ఉంటున్నావయ్యా, పిరికొండలాగా ఎందుకు ఉంటున్నావా అని ఒకడు అడుగుతాడు. అప్పుడు అలా వారి బెదిరింపులకు భయపడకుండా మీలో ఉన్న నిరీక్షణను గురించి హేతు అడిగి ప్రతి వానికి. నీ చుట్టూ ఉన్నవాడు అనుకుంటాడు, ఏంది వీడు తిట్టకుండా పోతున్నాడు, ఏమైనా అపరువు తీస్తున్నావు అని నిన్ను అడుగుతాడు. ఒకడు కొట్టినోడు కాదు, మనల్ని తిట్టినప్పుడు పక్కోడు కూడా అడుగుతుంటాడు, ఎందుకు ఇలా చేతగానోలాగా ఉన్నావు అని అడిగినప్పుడు కూడా మీలో ఉన్న నిరీక్షణను గురించి హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద సిగ్గుపడుదురు.